హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజీస్ టేస్టీ కిచెన్. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీస్ 1 pot ఈజీ వెజ్ బిర్యానీ అండ్ ఆలు మసాలా కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దీనికోసం స్క్రీన్ మీద చూపిస్తున్న మసాలా దినుసులన్నీ ముందుగా సిద్ధం చేసుకోండి. కొద్దిగా నూనె, కొద్దిగా గ్రీన్ పీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కర్డ్, కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే వెజిటబుల్స్ క్యారెట్, బీన్స్, ఆలు, క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో అండ్ పుదీనా, కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. సోయా చంక్స్, గరం మసాలా, పులావ్ మసాలా, అలాగే బియ్యం నీళ్ళలో నానబెట్టుకోండి ఒక అరగంట ముందే. కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి, అందులో కొద్దిగా నూనె వేసుకోండి. కొంచెం నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులోనే కొద్దిగా నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, యాలకులు, షాజీరా, కొద్దిగా జీడిపప్పు అండ్ బిర్యానీ ఆకులు, ఇవన్నీ కూడా కొద్దిగా వేడెక్కిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా కలుపుకోవాలి. వేసిన తర్వాత ఇవన్నీ అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా అడుగంటకుండా ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేగనివ్వాలి ఆయిల్లో. ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆలు, బంగాళదుంపలు వేసుకోవాలి. బంగాళదుంపలు బాగా వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత బీన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్స్ వేసుకోవాలి. ఈ బీన్స్, క్యారెట్స్, ఆలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా కొద్దిగా చూసుకోండి, అది త్వరగా మెత్తపడిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో వేస్తున్నాము. క్యాప్సికమ్ అండ్ టొమాటో కూడా త్వరగా మగ్గిపోతుంది కదా, సో అందుకే లాస్ట్లో వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత కొద్దిగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బఠానీలు వేసుకుని అవి కూడా కొద్దిగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత సోయా చంక్స్ మనం ఆల్రెడీ నీళ్ళల్లో నానబెట్టుకుని ఉన్నాం కదా, అవన్నీ వాటర్ స్ట్రెయిన్ చేసేసి పిండేసి ఇందులో వేసుకోవాలి. సోయా హై ప్రోటీన్ కదా. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మగ్గనివ్వాలి. ముందు ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత ఇవన్నీ మగ్గుతుండగానే కొద్దిగా గరం మసాలా, ఈ పులావ్ మసాలా అన్నీ వేసుకుని కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ కూరగాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అన్నీ కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఈ వెజిటబుల్స్ అన్నిటికీ కూడా పెరుగు బాగా పట్టేలాగా వేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఒక 2 minutes తర్వాత చూసారా ఆయిల్ బాగా రిలీజ్ చేస్తుంది కదా. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత కొంచెం స్మూత్గా కలుపుకోండి, ఎందుకంటే బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంది కదా. విరిగిపోతే పులావ్ టేస్ట్ అంతా మారిపోతుంది. సో ఇవన్నీ కూడా కొద్దిగా కలిపిన తర్వాత నీరు పోసేసుకోండి. నీరు పోసిన తర్వాత, అంటే ఇక్కడ నేను మామూలు బియ్యం తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. మామూలు బియ్యం కాబట్టి నేను 1కి 2 వేసుకున్నాను. అదే బాస్మతి రైస్ అయితే 1కి 1.5 నీరు సరిపోతుంది. ఇవన్నీ కూడా కొంచెం ఉడుకు పట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, మన పులావ్ రెడీ అయిపోతుంది. ఈ వెజ్ పులావ్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆలు మసాలా కర్రీ. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి.
ముందుగా దీనికోసం మనం ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకోవాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందండి. అండ్ అలాగే నూనె నెయ్యి రెండు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ మూడు వేసుకున్న తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత ఈ మూడు బాగా వేగనివ్వాలండి. వేగితేనే మనకి ఆనియన్ టేస్ట్ అనేది కమ్మగా వస్తుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ మూడు కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగ, యాలుక, ఇవన్నీ కూడా కొద్దిగా షాజీరా, ఈ 4 కూడా వేసేయాలి. ఈ 4 కూడా వేసిన తర్వాత బాగా కలపాలండి. ఈ 4 కూడా బాగా కలిపిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. మగ్గనివ్వడం అంటే కొంచెం వేగనివ్వాలి, బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్ అన్నీ కూడా పైకి తేలుతూ ఉంటుంది కొంచెం వేగిన తర్వాత. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా టొమాటో వేసుకోవాలి. ఈ టొమాటో కూడా కొద్దిగా సన్నగా చాప్ చేసుకోండి. అంటే మరీ సన్నగా అక్కర్లేదు, అంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కదా, సో కొద్దిగా లావుగా ఉన్నా సరిపోతుంది, పర్వాలేదు. చాప్ చేసుకున్న టొమాటో ఇవన్నీ కూడా వేసిన తర్వాత కలుపుకోవాలి బాగా. ఇవి 3 కలిపిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకి దీనికోసం పేస్ట్ కావాలి, ఒక మసాలా పేస్ట్. దానికోసం మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ధనియాలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, అండ్ జీడిపప్పులు, ఈ 3 వేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఈ 3 పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ పేస్ట్ని మనం ఈ మసాలా కర్రీ కోసం మనం గరం మసాలా వేయకుండా ఇది ఒక మసాలా వేస్తే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా కారం, అలాగే సరిపడా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ 3 కూడా బాగా ఆయిల్లో వేగాలి, ముక్కలకన్నీ పట్టాలి. పట్టిన తర్వాత కొద్దిగా ఆలు కూడా మనం రెడీ చేసుకున్నాం కదా, దీనికోసం ఒక 3 ఆలు నేను కట్ చేసి పెట్టుకున్నానండి. గ్రేవీ బాగా వస్తుంది ఆలు ఎక్కువగా వేసుకుంటే. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి. ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. దీనికి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటరు ఈ కర్రీకి ఎంత కావాలి అనేది గ్రేవీకి మీకు సరిపడా వేసుకోవచ్చు. నేనైతే ఈ ముక్కలు కొద్దిగా మునిగే వరకు సగం వరకు వేసాను. వేయడం వల్ల కాస్త గ్రేవీ లాగా కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఆలు ఉడికిన తర్వాత కొంచెం మ్యాష్ అయిపోతుంది కదా, స్మాష్ అయిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఇదన్నీ కూడా నీరు సరిపడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఉడకాలి. అంటే లైక్ కొంచెం పైనంతా కాస్త ఉడుకు పడుతున్న టైంలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని సేమ్ దానిలాగే అండి, ఈ పులావ్కి చేసాం కదా మనం 2 విజిల్స్ వచ్చే వరకు, అలాగే 2 విజిల్స్ రానివ్వాలి. దీనికి కూడా 2 విజిల్స్ వస్తే మన కర్రీ తయారైపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూసారా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనకి పులావ్లోకి కానీ తర్వాత దేంట్లోకైనా బాగుంటుంది, రోటీ అయినా ఏదైనా. అలాగే మన పులావ్ కూడా రెడీ అయిపోయింది చూడండి. అంటుకోకుండా మెతుకు బాగా నీట్గా వస్తుంది. 1కి 2 వేసుకుంటే సరిపోతుంది. అలాగే అడుగు కూడా అంటదండి, బాగా వస్తుంది. చూడండి నేను చూపిస్తున్నాను కదా, సైడ్ నుంచి కలుపుకోవాలి, లేదంటే రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్లీ మన పులావ్ రెడీ అయిపోయింది. అలాగే ఆలు మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది. అన్నీ రెడీగా ఉంచుకుంటే చాలా క్విక్గా అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.